Hi, this is Priya. Welcome to VS 369 News. అందరికీ నమస్కారం. నా పేరు జీవి నాగయ్య. మా అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు గుడ్ షెపర్డ్ స్కూల్లో నంద్యాల చెక్కూరు దగ్గర. అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్ 4 ఎగ్జాములు రాశాడు. వీరికి మెదడులో వచ్చేసి రక్తనాళాల్లో గుడకలు ఉన్నాయి, పగిలిపోయాయి. దానివల్ల రక్తం అంతా మెదడుకి వ్యాపించి నీటి సప్లైని కూడా కలిపి స్ట్రక్ చేశాయి. దానివల్ల మెదడు పనిచేయడం లేదు. దాంతో పాటు హార్ట్ కూడా ప్రెషర్ ఎక్కువయి స్లోగా అవుతుంది. ఈ బ్లాక్ చేయాలంటే ఆ గురుకులను 10 లక్షలు ఖర్చు అవుతుందని ఓన్లీ ఆపరేషన్ కి మాత్రమే అని తెలిపారు. మా దగ్గర అంత స్తోమత లేదు, ఆస్తిపాస్తులు కూడా లేదు. ఏదో చిన్న జాబ్ చేసుకొని జీవనం సాగిస్తున్నాము. ఎవరైనా దాతలు ఆదుకొని మాకు సాయం చేసి మా అబ్బాయిని దాతలు ఆదుకోవాలి. నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామం విశాలాంధ్ర విలేకరి జీవి నాగయ్య కుమారుడు అనారోగ్యంతో కర్నూలు మైకూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రి వైద్యం కోసం 15 లక్షలు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు. కనుక మాపై దయ ఉంచి ప్రతి ఒక్కరూ మాకు సహాయం చేసి మా కుమారుడిని బ్రతికించగలరని, ప్రతి ఒక్కరూ మాకు ఆర్థిక సహాయం చేసి మమ్మల్ని ఆదుకోగలరని ప్రతి ఒక్కరికి మా కుటుంబ సభ్యులందరూ వేడుకుంటున్నారు. వీడియోలో సెల్ నెంబర్ 9491846529 ఉంది. ఫోన్ చేసి ఎవరైనా ఫోన్పే ద్వారా సహాయం చేయగలరని దాతలను కోరడమైంది.